ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రియ మిత్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం వాక్యాన్ని చేతపట్టుకుని మీ మధ్యకు రావడానికి ప్రభు చూపిన కృపకై దేవుని నామానికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో 3 ప్రత్యేకమైనటువంటి ఉపమానాలు దాగి ఉంటాయి. యేసు ప్రభు వారు అందించినటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు. అందులో మొదటిగా తప్పిపోయినటువంటి గొర్రెను గూర్చినటువంటి ఉపమానం, రెండవదిగా పడిపోయినటువంటి నాయాన్ని గూర్చినటువంటి ఉపమానం, మూడవదిగా తప్పిపోయినటువంటి కుమారుని గూర్చినటువంటి ఉపమానాలు రాయబడి ఉంటాయి. ఈ 3 ఉపమానాల్లో నుండి మొదటి ఉపమానం తప్పిపోయినటువంటి గొర్రెను గూర్చినటువంటి ఉపమానం. ఈ తప్పిపోయినటువంటి గొర్రెను గూర్చినటువంటి ఉపమానంలో గొర్రె తప్పిపోవడం, తిరిగి దొరకడం, దాని వెనుకున్నటువంటి కారణాలు, విశ్లేషణలు, ఈ విషయాలు చాలా పర్యాయాలు వర్తమానంగా మనం విన్నాం. కానీ దినమందు నాకెందుకో ఒక ప్రేరణ ఆ ఉపమానములో దాగి ఉన్నటువంటి తప్పిపోయినటువంటి గొర్రెను పక్కన పెట్టి మిగిలిన 99 గొర్రెలని ముందుకు తీసుకొచ్చి వాటిని ఒక్కసారి మనం ముందు పెట్టుకుని ఆ 99 గొర్రెలలో నుండి నేర్చుకోవలసినటువంటి మాదిరి పాఠాలు, సంఘమే కానీ కుటుంబమే కానీ నేర్చుకోవలసినటువంటి కొన్ని మాదిరి పాఠాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ రోజున మనకు ఎన్నో స్వరాలతో ఎక్స్ట్రా పరిచయాలు ఉంటాయి. ఆదివారం దేవుని స్వరంతో పరిచయం ఉంటుంది. తర్వాత వేరు స్వరాలతో మనకు ఎక్స్ట్రా పరిచయాలు ఉంటాయి. ఎక్స్ట్రా స్వరాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఎక్స్ట్రా స్వరాలు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా కేవలం ప్రభు స్వరానుసారంగా బ్రతకటానికి కనుక సంఘాలు సమర్పించబడితే, కుటుంబాలు నిలబడితే ఖచ్చితంగా జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఈ 99 గొర్రెలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఈ రోజున వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నువ్వు పూర్తిగా దేవుని స్వరానికి మాత్రమే కట్టుబడి ఉన్నావా లేదా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సంగతి. 2 పిల్లరా, ఈ 99 గొర్రెల నుండి నేర్చుకోవాల్సిన నేను 2వ పాఠం చెప్తాను. తప్పిపోయిన గొర్రె 1 అని రాయబడి ఉంది. తప్పిపోయిన గొర్రె 1 అనుకున్నప్పుడు ఈ 99 తప్పిపోలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే 99లో 1 కూడా తప్పిపోయిన దానిని మాదిరిగా తీసుకోలేదు. ఈ మిస్గైడ్ అయినటువంటి గొర్రెను, తప్పిపోయినటువంటి గొర్రెను మాదిరిగా తీసుకోలేదు. అదే మనుషులే అయితే ఒకడు తప్పిపోతే వెనకాల మనోళ్ళు 10 మంది సిద్ధమైపోతూ ఉంటారు. వెనకాల మనోళ్ళు ఒక 20 మంది సిద్ధమైపోతూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న సంగతిని గమనించండి. 1 తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దానిని మిగిలిన 99లో ఏవి కూడా మాదిరిగా కానీ వాటిని అనుసరించటం కానీ దానిని అనుసరించటం కానీ చేయలేదు కదా. కాబట్టి మన జీవితాల్లో ఈ 99 గొర్రెల మంద ఏం నేర్పిస్తుంది అంటే, మనలో ఎవడైనా పడిపోతూ ఉంటే, తప్పిపోతూ ఉంటే, వాక్యానికి దూరం అయిపోతూ ఉంటే, దేవునికి దూరం అయిపోతూ ఉంటే అలాంటి వ్యక్తిని మాదిరిగా పెట్టుకోకూడదు, అలాంటి వ్యక్తిని అనుసరించకూడదు, అలాంటి వ్యక్తిని వెంబడించకూడదు. నేను అంటాను, అలా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కొంతమంది మనుషులను అనుసరించి వెనకున్న వ్యక్తులు గతించిపోవడం వాక్యపు చరిత్రలో చాలా పర్యాయాలు కనిపిస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలను. కోరహు దేవుని సేవకుల మీద ఇష్టానుసారంగా తిరగబడినప్పుడు అతనిని వెంబడించిన వ్యక్తులందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులకు గురైన వైనం మనం లేఖనాల్లో చదువుతూ ఉంటాం. అందుకని ఒక చెడును ఎప్పుడూ కూడా మాదిరిగా తీసుకోకూడదు. ఎగ్జాంపుల్గా పడిపోయినటువంటి వ్యక్తుల్ని, తప్పిపోయిన వ్యక్తుల్ని పెట్టుకోకూడదు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. మన క్రిస్టియానిటీలో ఉన్న పెద్ద అలవాటు ఏంటంటే, చాలామంది మాట్లాడేటప్పుడు సింపుల్గా మాట అడుగుతారు, దావీదు పాపం చేయలేదా అని. ఇప్పుడు దావీదు పాపం చేశాడు. బైబిల్లో అది రాసింది నిన్ను చేయమని కాదు, నువ్వు చేయకుండా ఉండమని. కాబట్టి నెగటివ్ థింగ్స్ని ఎప్పుడు కూడా మాదిరిగా తీసుకోకూడదు అనే సంగతిని లేఖనంలో నుండి ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. ఈ 99 గొర్రెలు ఖచ్చితంగా ఏమాత్రం కూడా తప్పిపోలేదు అనేటువంటి సంగతిని మనం గమనించాలి. నేను అంటాను, స్వేచ్ఛ కావాలి అనుకుంటే ఆత్మీయ సమాధానం పోద్ది. లోకానుసారమైన స్వేచ్ఛ కావాలి అనుకుంటే మనస్సు చిక్కుల్లో పడుద్ది. అందుకని ఖచ్చితంగా వాక్య ప్రకారంగా నిలబడడం గొప్ప సంగతి. ఈ 99 గొర్రెల్లో ఉన్న ఆ గొప్ప సంగతి ఏంటి అంటే, తప్పిపోయిన దాన్ని అనుసరించలేదు. నేను 3వ విషయాన్ని
మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ కాపరి, ఏ కాపరి? 100 గొర్రెల కాపరి ఆ 99 గొర్రెల్ని అడవిలో విడిచిపెట్టి ఒక దానిని వెతకటానికి వెళ్ళాడు. ఈ అడవిలో విడిచిపెట్టబడినటువంటి 99 గొర్రెలు ఎక్కడ నుండి ఉంటాయంటే, వాళ్ళు అరణ్యంలో ఒక టెంపరరీ దొడ్డిని కడతారు. గొర్రెల సంక్షేమం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం ఇంటి దగ్గర దొడ్డి ఉంటుంది. అరణ్యంలో కూడా వారి వారి స్థావరాల్లో, వారి వారి స్థానాల్లో ఓ టెంపరరీ దొడ్డిని వారు కలిగి ఉంటారు. బహుశా ఈ కాపరి ఈ 99 గొర్రెల్ని పట్టుకువెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి ఆ టెంపరరీ ప్లేస్లో, ఆ నిర్మించబడినటువంటి టెంపరరీ దొడ్డిలో పెట్టి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, వాటిని ఆ టెంపరరీ దొడ్డిలో పెట్టి కాపరి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. కాపరి బయటికి వెళ్ళినప్పుడు బహుశా ఈ మందకు ఎవరినైనా మరొకరిని కాపుదలగా ఉంచి ఉండొచ్చు, లేదా ఉంచకపోయి ఉండొచ్చు కూడా. వాక్యంలో మనకు ఆ దాఖలాలు లేవు, కానీ ఉంచి ఉండొచ్చు, ఉంచకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా మనకు అర్థమవుతున్న సంగతి ఏంటి అంటే, కాపరి లేని సమయం వాటికి దొరికింది. ఈ కాపరి లేని సమయంలో అవి ఎక్కడున్నాయంటే, వాటికి నిర్ణయించబడినటువంటి ప్లేస్లో ఉన్నాయి. కానీ ఒక గొప్ప సంగతి చెప్పన, 99 గొర్రెల్లో ఒకటి కూడా కాపరి లేడు కదా అని చెదిరిపోలేదు, కాపరి లేడు కదా అని ఇష్టానుసారంగా వెళ్ళిపోలేదు. నేను అంటాను, ఈ దినాలలో చాలామంది ఆత్మీయ జీవితం కాపరి ఉంటే ఒకలాగా, కాపరి లేకపోతే మరొకలాగా ఉండే స్థితి గమనించగలం. నేను నా పరిచర్యలో చాలాసార్లు కొన్ని పర్యాయాలు నవ్వుకుంటూ ఉంటాను. నాకు తెలిసినటువంటి కొంతమంది బ్రదర్సు, సిస్టర్సు ఉంటారు. ఆ సంఘాల్లో నేను వర్తమానాలు అందించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ చర్చ్ పాస్టర్ గారు లేనప్పుడు వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. చర్చ్ పాస్టర్ గారు లేనప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటాడు. అందరి మీద డామినేషన్ చేయడం, ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అనటం, ఎవరో ఒకళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, నా భాషలో చెప్పాలంటే పెత్తనాలు చేయడం, ఇవన్నీ ఉంటాయి. కానీ పాస్టర్ గారు వచ్చినప్పుడు నిజంగా అంత విధేయత ఉన్నవాడు మరొకడు లేడేమో అని అన్నట్టుగా ఒదిగిపోతూ ఉంటారన్నమాట అండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆస్కార్ లాంటి అవార్డులు ఇస్తే వీళ్ళకి ఇవ్వాలనుకుంటాను నేను. ఇలాంటి కొంతమంది అద్భుతమైనటువంటి నటులు సంఘాల్లో లేకపోలేదు. కానీ ఈ 99 గొర్రెలు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏంటి అంటే, కాపరి లేకపోయినా కాపరికి లోబడ్డాయి, కాపరి లేకపోయినా వ్యవస్థను గౌరవించాయి, కాపరి లేకపోయినా కాపరి అడుగుజాడల్ని గౌరవించాయి. ముఖస్థుతి చేస్తూ మనిషి ముందు నిలబడినప్పుడు మాత్రమే చూపించే విధేయత ముఖ్యం కాదు. నీ సంఘ కాపరి హృదయాన్నిరిగి మనసెరిగి ఆ ప్రకారంగా ప్రవర్తించటం చాలా ధన్యత. అలాంటి గొప్ప ధన్యత ప్రతి మంద, ప్రతి సంఘం నేర్చుకోగలగాలి. ఇక్కడ కూడా ఈ 99 గొర్రెల్ని ఆ సెకండ్ ప్లేస్లో వదిలిపెట్టి వెళితే అవి ఆ రీతిగా అద్భుతమైన రీతిలో సహకరించాయి. నేను మీకు మాట చెప్తాను. మేము ఒక రోజున ఏజెన్సీ ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాం. పరిచర్యకి వెళ్ళిన తర్వాత మాలో ఒక బ్రదర్ కనిపించట్లేదు. చాలా తొందరపడి ఎక్కడున్నాడు అని ఏజెన్సీ ప్రాంతం అంతా వెతుకుతున్నాం. సాధారణంగా అవి కొంచెం వన్యప్రాణులు ఉండే ప్రాంతాలు. ఎట్లా అంటే కొన్నిసార్లు ఆ ప్రాంతాల్లో నక్సల్స్ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎలుగుబంట్లు బాగా తిరుగుతాయి. అలాంటి ప్రదేశం అన్నమాట. అడవి జంతువులు ఉంటాయి. మా భయం ఏంటంటే ఈయన ఏమయ్యాడు అనేది అర్థం కావట్లా. సరే అని వెతుకుతూ వెళ్ళేసరికి ఓ స్థలంలో ఓ చెట్టు కట్టేశారు ఆయన్ని. మేము వెళ్ళి, అయ్యా ఏంటి పరిస్థితి అని అడిగితే, ఈయన వెళ్ళి జీడి మామిడికాయలు కోయడం మొదలుపెట్టాడు. ఆ యజమాని కోపం వచ్చి చెట్టుకు కట్టేశాడు. చెట్టుకు కట్టేస్తే మేము మాట్లాడుతూ, అయ్యా పోనీలేండి ఏదో తెలియక చేశాడంటే, ఆ యజమాని చెప్పిన మాట ఏంటంటే, ఏమండి అతడు జీడి మామిడికాయలు కోసినందుకు నాకు బాధ లేదు, నేను అందుకు కట్టలేదు, అవి తినే సందర్భంలో కోస్తే అర్థం ఉంది, మీ వాడు పచ్చిగా ఉన్నప్పుడు కోసేస్తున్నాడండి, ఈయన మనిషో కోతో అర్థం కాక కట్టేసాం సార్ అన్నారు. మందకు ఒక్కొక్కడు చాలా చేటుగా ఉంటాడనమాట. కాబట్టి కాపరి ఉంటే ఒకలాగా, కాపరి లేకపోతే మరొకలాగా జీవితాన్ని కలిగి ఉండకూడదు. వాక్యం మనకు చెప్తున్నటువంటి ఆ సంగతి. మూడో విషయాన్ని ఈ 99 గొర్రెల్లో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ కాపరి ఈ 99
ఆ గొర్రెల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కదాన్ని వెతకటానికి 99 ఎందుకు విడిచాడు అంటే అవి ఆ కాపరికి ఆల్రెడీ నమ్మకాన్ని ఇచ్చాయి. అవి నమ్మకాన్ని ఇచ్చాయి. ఈ రోజున విశ్వాసులు సేవకులకు నమ్మకాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఆరాధనకు రావడంలో మనం నమ్మకాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆరాధన క్రమాల్లో మనం నమ్మకాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఎవడు ఏ ఆదివారం వస్తాడో, ఎవడు ఏ ఆదివారం మానేస్తాడో తెలియనటువంటి పరిస్థితులు. అలాంటి స్థితిగతులలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసులు నమ్మకత్వాన్ని ఇవ్వాలి. నమ్మకత్వం నటిస్తే వచ్చేది కాదు, ఖచ్చితంగా హృదయానికి అర్థమవుతుంది. కాబట్టి నమ్మకాన్ని ఇవ్వండి. మీకు ఒక విషయం చెప్తాను. కొన్ని పర్యాయాలు కొంతమంది పిల్లలు ఆ తల్లిదండ్రులని ఇలా అంటూ ఉంటారు, నన్ను నమ్మరా అని అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్క భర్త భార్యని నన్ను నమ్మవా అని అడుగుతూ ఉంటాడు. పిల్లరా, నమ్మవా, నన్ను నమ్మరా అని అడగడం ద్వారా నమ్మకత్వం రాదు. ఆల్రెడీ మన ప్రవర్తన ద్వారా మనం నమ్మకత్వాన్ని ఇచ్చుంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని నమ్ముతారు. కాబట్టి నమ్మకత్వాన్ని ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. వివాహ బంధాల్లో కానీ, స్నేహ సంబంధాల్లో కానీ, సంఘ విషయాల్లో కానీ ఖచ్చితంగా మనం నమ్మకత్వాన్ని ఇవ్వగలగాలి. ఆ రీతిగా మన ప్రవర్తన ఉండటం చాలా అవసరం. ఇక్కడ ఈ గొర్రెలు అలా నమ్మకత్వాన్ని ఇచ్చాయి అని చెప్పటంలో మనం లేఖనాల్లో గమనించగలుగుతూ ఉంటాం. నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యం చెప్తున్న సంగతి ఏంటి అంటే, ఈ 99 గొర్రెలు ఏ విధమైనటువంటి అంతర్గత నష్టాన్ని కలగచేయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్, వాటికి కాస్త మేత వేసి కావలసిన నీళ్ళు ఇచ్చి కాపరి వెళ్ళి ఉండొచ్చు. కాపరి లేని సమయంలో ఆ మేతను నిర్లక్ష్య వైఖరితో ఉంచటం కానీ, ఆ నీళ్లను నిర్లక్ష్య వైఖరితో ఉంచటం కానీ అవి చేసి ఉండకపోవచ్చు. అంతర్గత నష్టాన్ని అవి కలగచేయలేదు. కొంతమంది ఆలయాలకు వస్తూ, మందిరాలకు వస్తూ దేవుని మందిరాలకి అంతర్గత నష్టాన్ని కలగజేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో నేను చర్చిలో చైర్స్ని క్లీన్ చేస్తూ ఉన్నాం. చర్చిలో చైర్స్ని క్లీన్ చేస్తూ ఉంటే ఒక చైర్ని తిరగేసిన వెంటనే నాకు మతిపోయినంత పని అయింది. ఎందుకంటే ఆ చైర్ కింద ఓ 10 బబులు గమ్ములు అంటించి ఉన్నాయి. అంటే ఈ బ్రదర్ ఎవడో స్టాండర్డ్గా ఈ చైర్లో కూర్చుంటూ ఆదివారం బబులు గమ్ము నవ్వులుతూ నవిలిన ప్రతి గమ్ముని కూడా ఆ చర్చ్ కింద పెట్టి వెళ్ళిపోతున్నాడు చైర్ కింద. బ్రదర్సో సిస్టర్సో, మీకు మాట చెప్తాను, మందిరాల్లో దేనికి అంతర్గత నష్టం కలగజేసినా దాని గురించి ఖచ్చితంగా దేవుడు లెక్కడుగుతాడు. మీకు ఒక విషయం చెప్పన, మందిరాల్లో ప్రేమ విందులు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి నాకు అర్థం కాదు, కడుపు కంటే కన్ను గొప్పదన్నట్టు ఆహారం పెట్టుకునేటప్పుడు సమృద్ధిగా పెట్టుకుంటారు. తినడం తప్పని నేను అనడం లేదు, కానీ అంత తినరు. సగం తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని ఎక్కడో పరేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా దేవుని మందిరంలో అంతర్గత నష్టాన్ని కలగజేసే పరిస్థితులు ఉండకూడదు. కొంతమంది ఉన్న మందలో తగాదాలు పెడతా ఉంటారు, ఉన్న మందలో చిచ్చులు పెడతా ఉంటారు. ఇలాంటి అంతర్గత నష్టం కలగజేసే వ్యవస్థ సంఘాల్లో ఉండకూడదు. ఈ 99 గొర్రెలు అంతర్గతంగా ఏ విధమైన నష్టం అవి కలగజేసుకోలేదు అనే సంగతిని ఖచ్చితంగా మనం దేవుని వాక్యముల నుండి జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అందుకే ఆ 99 చక్కగా నిలబడి ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. తర్వాత పిల్లరా, నేను మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయగలను. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, వాక్యాన్ని మనం గమనించినప్పుడు అవి కాపరికి అధికమైన శ్రమ ఇవ్వాల. అంటే మరలా ఆయన వచ్చి ఈ 99 గురించి ఎక్స్ట్రా కష్టపడాల్సిందేమీ లేకుండా చక్కగా ఉన్నాయి. నేను అంటాను, అవి ఎవరిని బాధ పెట్టలేదు. కొన్ని సంఘాల్లో అసిస్టెంట్ పాస్టర్స్ ఉంటారు. ప్రధాన కాపరులు అసిస్టెంట్ పాస్టర్స్ని నిర్ణయించుకుంటారన్నమాట అండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంటే, మెయిన్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, మెయిన్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ పాస్టర్ గారు తిప్పలు ఉంటాయి. అన్నీ కాదు, ఆ మాట వినరు, ఆయనకు లోబడరు, ఆయన్ని అనుసరించరు. ఏమండి, ఇక ఆయన బాధలు చెప్పనశక్యము కాని బాధలు అన్నట్టుగా కొనసాగిపోతూ ఉంటాయి. నేను అంటాను పిల్లరా,
అందుకని మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఏ విధము చేతనైనను మనల్ని బట్టి ఎవరికి బాధ కలగకూడదు, మనల్ని బట్టి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, మనల్ని బట్టి ఎవరికి శ్రమ కలగకూడదు, మనల్ని బట్టి మరొకరు ఇబ్బంది కొనకూడదు అనే ప్రిన్సిపల్ ఖచ్చితంగా సంఘాలకు ఉండాలి, విశ్వాసులకు ఉండాలి. ఆ రీతిగా ఉండగలిగినప్పుడు మంచి మందగా సంఘం ఉండగలుగుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని సూటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. నేను 7 అంశాలను మీకు జ్ఞాపకం చేసుకుంటా వెళుతున్నాను ఈ 99 గొర్రెల గురించి. నేను చివరిగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తప్పిపోయినటువంటి గొర్రెను కాపరి మరల తిరిగి మందలోనికి తీసుకొస్తాడు. మందలోనికి తీసుకొచ్చినప్పుడు ఈ 99 గొర్రెల్లో ఏ ఒక్కటి తిరిగి వచ్చినటువంటి ఆ తప్పిపోయిన గొర్రెను చిన్నచూపు చూడటం కానీ, సూటిపోటి మాటలు మాట్లాడటం కానీ, అసూయ పట్టడం కానీ, ఈర్ష్య చెందటం కానీ చేయలేదు. యథావిధిగా స్వాగతించే మందలో తాను జీవించడానికి మిగిలినవి సౌకర్యాన్ని కలగజేశాయి. దేవుని బిడ్డలారా, అదే మనుషులైతే సంఘాల్లో ఎవరైనా ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు అతడు మరలా తిరిగి వస్తే కొంతమంది వారి కళ్ళతో చాలా హింస పెడతా ఉంటారు, నోటితో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, చర్యలతో చాలా కించపరుస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ దేవుడు లెక్కలు కడతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఓ మనిషిని క్షమించాల్సింది, సరిచేయాల్సింది దేవుడు. దేవుడు ఆ రీతిగా ఒక వ్యక్తిని క్షమించినా, సరిచేసినా మీరు దాన్ని లోపంగా చూడడం మీ తప్పు అవుతుంది. అప్పుడు దేవుడు మీ నేచర్ని ఏమాత్రం కూడా అంగీకరించడు. కానీ ఈ 99 గొర్రెలు దాని గతాన్ని ఎత్తటం కానీ, దానిని కించపరచటం కానీ చేయకుండా స్వాగతించటం మందకు ఒక అద్భుతమైనటువంటి పాఠం, ఒక అద్భుతమైనటువంటి లెసన్. పిల్లరా, అందుకే నేను అంటాను, ప్రతి చోట సంఘం నేర్చుకోవాల్సినటువంటి అడుగుజాడలు బైబిల్ అంతా కూడా ఇమిడిపోయి ఉన్నాయి. అందుకే ఈ 99 గొర్రెల వెనుక దాగిన కొన్ని ఆత్మీయమైన సంగతులు నేను మీ ముందుకు తీసుకురాగలిగాను. కాబట్టి మంచి మందగా మన సంఘాలు, మన కుటుంబాలు ప్రభు వైపుకు సాగిపోవాలని ఆశిస్తూ మీ అందరూ దేవుని కొరకు సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. మీ లాజరస్ కోటిపల్లి.